హాయ్ ఆల్. మనం ఇవాళ ఇంకొక కుక్కర్ కర్రీ చూసేద్దాము. నేను చెప్పాను కదా డైలీ మీకు కర్రీస్ షేర్ చేస్తానని. సో ఈ కుక్కర్ కర్రీ సిరీస్లో సెకండ్ కర్రీ ఏంటంటే సొరకాయ పెసరపప్పు కర్రీ అనమాట. ఎవరికైతే సొరకాయ అసలు నచ్చదో, చాలామంది తినరు కదా సొరకాయ జనరల్గా, ఇలా చేస్తే తప్పకుండా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పు వల్ల, ఇంకా సొరకాయలో ఉండే మంచి ఫైబర్, ఇదైతే బ్లడ్ ప్యూరిఫైయింగ్ తెలుసా అండి అసలు సొరకాయ. సో తప్పకుండా సొరకాయ తినాలి అందరూ. సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పెసరపప్పు కొంచెం ఒక 10 minutes ముందు నానబెడితే సరిపోతుంది. వాష్ చేసుకొని నేను నానబెట్టేసుకున్నాను. ఇంకా సొరకాయ మేము ఇద్దరమే కాబట్టి చిన్న పీస్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. సొరకాయ చిన్న చిన్న పీసెస్గానే కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా బాయిల్ అయిపోతుంది. సో మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసేసుకుంటాను. తర్వాత దీనికి ఏం పెద్ద వెజిటేబుల్స్ కూడా ఏం వేయం దీనిలో, జస్ట్ 1 ఆనియన్, ఇంకా మనం దీనికి పచ్చికారమే వేస్తాము, ఎండుకారం వేయం కాబట్టి ఒక 2 పచ్చిమిర్చీలు తీసుకున్నాను నేను. సో అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది పచ్చికారం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఎర్రకారం వేస్తే ఏమవుతుందంటే కర్రీ అంతా ఏదో ఘాట్ వస్తుంది, కర్రీ అంత టేస్టీగా ఉండదు. సో దీనికి పచ్చికారం ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో అంతా కటింగ్ అయిపోయిన తర్వాత నార్మల్గానే మన ప్రెషర్ కుక్కర్ ఉంది కదా, పిజియన్ ప్రెషర్ కుక్కర్ చెప్పాను కదా, సో ఆ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను నేను. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్, చెప్పాను కదా నేను మీకు ప్రీవియస్ ఎపిసోడ్లోనే, ఈ కుక్కర్ కర్రీస్కి మనకి చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది, చాలా చాలా హెల్దీ అనమాట. ఇది వాటర్ అండ్ ప్రెషర్తోనే ఎక్కువ కుక్ అయిపోతుంది. ఇంకా నార్మల్గా పోపు పెట్టేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్నవన్నీ దీనిలో వేసేసుకున్నాను, ఏదైతే సొరకాయ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయో. ఇంకా తర్వాత కొంచెం చాలా లిటిల్ బిట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా నార్మల్ స్పైసెస్ లైక్ ఉప్పు, పసుపు, ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకోండి, సరిపోకపోతే తర్వాత టేస్ట్కి తగినట్టు వేసేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, తర్వాత లిటిల్ బిట్ ధనియాల పొడి అండ్ కొంచెం జీరా పొడి వేసుకున్నాను నేను టేస్ట్ కోసం. ఉంటే వేసుకోండి, లేదంటే కూడా బాగుంటుంది. ఇంకా పెసరపప్పు కూడా వేసేసుకొని, ఏం లేదు లిటిల్, అసలు పెసరపప్పులో ఉన్న వాటర్తో సరిపోతుంది. సో ఇంకా దానికి ప్రెషర్ ఇచ్చేయడమే. ఇంకా విజిల్స్ వస్తాయి, ఒక 3 to 4 విజిల్స్ అయితే మోర్ దాన్ ఎనఫ్, ఎందుకంటే సొరకాయ ఈజీగా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ అసలు 5 minutesలో అసలు చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. ఇంకేం లేదు, దీనికి ఒక ఉన్న వాటర్ ఒక 5 minutes అట్లా హైలో పెట్టేస్తాను, రెడీ, చిక్కగా అయిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది అసలు. ఇలాగే ఏ కర్రీ అయినా కుక్కర్లో 5 minutesలో అయిపోతుంది అనుకుంటారు అందరూ, టేస్ట్ బాగా రాదేమో అని, కానీ చాలా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో చేయడానికి టైం లేనప్పుడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.